ప్రవీణ్ పగడాల నాకు చాలా మంచి మిత్రుడండి. హ్మ్. అంటే మంచి మిత్రుడు అనేది చాలా మీనింగ్‌ఫుల్‌గా చెప్పాలి అనేది నా తపన. హ్మ్. అంటే ఆహ్, ఏ పరిస్థితుల్లో అయినా గూడా, హ్మ్. ఎలాంటి జటిల పరిస్థితుల్లో అయినా గూడా నవ్వుతూ లేదే దీని గురించి ఇట్లా చేద్దామే, అంటే నాతో అంత ఆప్యాయంగా మాట్లాడతాడు. హ్మ్. లేదే ఇట్లాగే మాట్లాడతాడు. అవునవును. మీ చాలా ఇద్దరి మధ్యలో లైట్‌గా చూసాను నేను ఆ అన్యోన్యత. ఆ! ఆ తర్వాత నా లైఫ్‌లో కొన్ని డిఫికల్ట్ ఛాలెంజెస్ వచ్చినప్పుడు హ్మ్. ఐ సాట్ హిస్ హెల్ప్. హ్మ్. నాకు చాలా విచిత్రం అనిపించేది ఏంటనంటే 2003 నుంచి నాకు ఆయన పరిచయం అండి. ఇందోర్‌లో ఆయన ఓ పిల్లోడు. నాకు ఇంగ్లీష్ నుంచి హిందీలోకి తర్జుమా చేయడానికి ఆయన తీసుకొచ్చారు. అప్పటి నుంచి నాకు పరిచయం. హ్మ్. అయితే 22 సంవత్సరాల్లో ఎంత ఎదిగిపోయాడనంటే, ఆయన దగ్గర నేను నేర్చుకునే పరిస్థితికొచ్చింది. అంత ఎదిగాడాయన. నేను మొఖమాటం లేకుండా, సిగ్గుపడకుండా చెప్పగలను. ఆయన దగ్గర నేను నేర్చుకునే హ్మ్. పరిస్థితొచ్చింది. నేను అంతర్వేదిపాలెం ఐపీసీ చర్చ్‌కి ఆయన పిలుస్తున్నామని చెప్తుంటే, హ్మ్. "ఏవండీ ప్రవీణ్ పగడాల గారిని పిలవచ్చా?" అనంటే, "ఆయన మా గురువు అండి" అని అన్నా. హ్మ్. ఆయన శామ్యూల్ ఫిన్నీ గారు, "బాబు నీ గురువు అని చెప్పాడంటే" మనోడు నవ్వాడంట. నవ్వి, "అన్న అలా అంటాడులెండి. ఆయన మా గురువు. అన్న అలా అంటాడని." అంటే నేను చాలా క్లియర్‌గా చెప్పాను. హ్మ్. బ్రదర్ మీకు గుర్తుందో లేదో, మీరు నన్ను అడిగారు, ఏది రక్షణలో మీరు నాకు టైం ఇవ్వగలరా అంటే, నాకున్న నిరీక్షణతో కమిట్మెంట్‌ని బట్టి నేను ఇవ్వలేనని మీకు ప్రవీణ్ పగడాలని పరిచయం చేశాను నేను. అవునండి. అవునండి. అప్పుడు మీరు నన్నడిగారు, "ఈయన మాట్లాడతారంటే, ఈయన్నోసారి ట్రై చేసి చూడండి నన్ను మర్చిపోతారు మీరు" అన్నా. అది వాస్తవం అండి. ఎట్లాగంటే ఆయన యాహ్! మీరు దూరంగా ప్రపంచమంతా తిరుగుతూ పరిచర్య చేస్తా ఉన్నారు. ఆయన హ్మ్. ఇక్కడే తిరుగుతూ నాలో అంటే మమ్మల్ని ఎట్లా మోల్డ్ చేసాడంటే ఇంతసేపు బ్రదర్ చెప్పినట్టుగా ఆయన మమ్మల్ని కూడా ఒక రకంగా తర్బీదు చేస్తూ వచ్చాడండి ఆయన. ఓ షేప్ హ్మ్. చేశాడు మొత్తానికి. వాస్తవం అది. అవునండి. థ్యాంక్ యూ హ్మ్. వెరీ మచ్. మీరు పరిచయం చేసినందుకు. యాహ్! ఆ తర్వాత ఇంకో విషయం ఏంటంటే చెప్పాల్సింది, హ్మ్. ఆహ్, హంబుల్ అనేటువంటి మాట అందరూ చెప్తారండి ఆయనకి. అంటే హ్మ్. ఇంత కూడా గర్వం ఉండదండి. తనకున్నటువంటి నాలెడ్జ్ ఉన్నదే, అటు బైబిల్‌లో గాని, లేకపోతే హిందూ గ్రంథాల్లో గాని, లేపోతే ముస్లిం గ్రంథాల మీద గాని తనకున్నటువంటి పట్టు మామూలు కాదండి. హ్మ్. మామూలు కాదు. అంత పట్టున్నటువంటి వ్యక్తి, ఆయన మాట్లాడేటువంటి తీరు, ఆయన యొక్క వ్యవహారం అసలా చాలా గొప్పదండి. హి ఈస్ ఎ గ్రేట్ మోడల్ యాస్ ఫార్ యాస్ హ్యూమిలిటీ ఈస్ కన్సర్న్డ్. తనకున్నటువంటి నాలెడ్జ్‌ని తాను, తాను ఏదో ప్రదర్శించి గొప్పోడినని చెప్పుకోవడానికి ఎప్పుడు ఆయన ప్రయత్నం చేయలేదు గానీ, చాలా కరెక్ట్‌గా పరిస్థితికి అనుగుణంగా వాడేటువంటి తత్వం ఆయనకున్నదండి. హ్మ్. హి ఈస్ ఎక్సలెంట్ మ్యాన్ అండి. ఎక్సలెంట్ మ్యాన్. యాహ్! నేను చాలా మందికి పరిచయం చేశానండి. ఆయన యూఎస్ ఎళ్తున్నప్పుడు, "నేను డాలస్ ఎళ్తున్నానే, నీకెవరైనా పరిచయం ఉన్నారా?" అనంటే, అక్కడ చర్చోళ్ళకి పరిచయం చేస్తే, ఆ తర్వాత వాళ్ళు నన్ను మర్చిపోయారు. హ్మ్. నేను ఈయన్నెవరికైనా పరిచయం చేస్తే, నేను చివరికి ఏమన్నాడు, "ఏయ్! నిన్ను పరిచయం చేయాలంటే కష్టం భాయ్." ఏ అనంటే, "వాళ్ళు నిన్ను వాడుకొని నన్ను వదిలేస్తున్నారంటే." "లేదే, లేదే" అంటాడాయన. ఈస్ ఐ మిస్ హిమ్ సో మచ్ అండి. ఐ మిస్ హిమ్. యాహ్! బ్రదర్ ఇంకొక కొన్ని విషయాలు ఇప్పుడు పరిచర్యలో అంటే మీరు చెప్పారు నన్ను నా ఎప్పుడైనా కూడా ఒక గురువు శిష్యుడు ఎదిగితే సంతోషిస్తారు అనే మాట చెప్తా ఉంటారు. సో ఈ శిష్యుడు లేకపోతే మీకు తర్జుమా చేసిన ఈ ఈ వ్యక్తి ఇంతగా ఎదిగాడు, ఇంతమందిని సంపాదించుకోగలిగాడు అన్న విషయం చూశాక మీకు ఏమనిపించిందండి? సార్